ప్రభుత్వ వైద్య కళాశాలలను ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రైవేటీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన ప్రతిపాదన సత్వరమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కొత్తగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణాన్ని నిర్వహణను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 సీట్లు భర్తీ చేసేందుకు గత ఏడాది ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం తిరస్కరించడం చేతకానితనానికి నిదర్శనమన్నారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా వైద్య కళాశాలలో సీట్లు పెంచేందుకు జాతీయ వైద్య మండలిపై ఒత్తిడి తేవాలన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు రోగులకు అందేటువంటి వైద్యం కూడా తీవ్ర ప్రమాదంలో పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం చాలా ప్రమాదకరమైంది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకి మెడికల్ కళాశాలను కట్టబెట్టాలనే దుర్బుద్ధి ఈ నిర్ణయం వెనుక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాంత వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటగా రాయలసీమలోని ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలని ప్రైవేటుగా చేస్తున్నానని చెప్పి మొదటి దశలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. వీటితో పాటు మిగిలిన 6 మెడికల్ కళాశాలను కూడా రెండో దశలో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తులేమో భూములేమో ప్రభుత్వాన్ని, నిర్వహణ ఏమో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయం. కాబట్టి గతంలో ఏ పద్ధతి అయితే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్వహించే విధానం కొనసాగుతుందో అదే విధానంలో ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని కారణంగా రానున్న కాలంలో ప్రజలకు వైద్యం దూరమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హాస్పిటల్లో డబ్బులు చెల్లించి వైద్యం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడే గతంలో జరిగినటువంటి ఎన్ఎంసీ పరిశీలనలో వరంగల్లోని ఫాదర్ కొలంబో కళాశాలలో అనుమతుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని దాన్ని అనుమతిని రద్దు చేశారు. ఈ రీత్యా చూసినప్పుడు ప్రైవేట్ కాలేజీల నిర్వహణ అంత క్షేమకరం కాదు. కాబట్టి తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ప్రస్తుతం భర్తీ చేస్తున్నటువంటి సీట్ల భర్తీ కేటాయింపుల్లో కూడా అనేక రకాల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ భర్తీ విషయంలో గతంలో ఒక పద్ధతి కొనసాగుతూ ఉంది. ప్రాధాన్యత సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకి ముందు సీట్లు కేటాయింపు చేస్తారు. తక్కువ ప్రాధాన్యత కలిగిన వాళ్ళకి తర్వాత కేటగిరీలో సీట్లు భర్తీ చేసే విధానం కొనసాగుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఈ ఏడాది కొత్త పద్ధతిని అమలు చేస్తూ ఉన్నారు. దానికోసం జీవో నెంబర్ 44ను విడుదల చేశారు. గతంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలో ఉండేది. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి దీన్ని హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్పు చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మార్పు చేసిన వెంటనే ఎన్సీసీలో అప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో సీట్లు కేటాయించాలనేటువంటి విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా జీవో నెంబర్ 44 విడుదల చేశారు. అందుకోసం మేము చెప్తున్నది ఏంటంటే ప్రాధాన్యత కలిగిన సర్టిఫికేట్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగాలని, దానికి విరుద్ధంగా విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 44ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 అంశాలు, ఒకటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, రెండోది ఎన్సీసీలో అప్రాధాన్యతకు కలిగినటువంటి సీట్ల కేటాయింపు విధానాన్ని అనుసరిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 44ను రద్దు చేయాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజానికాన్ని కలుపుకుని పోరాటం చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించింది. ఆ పోరాటానికి ప్రజానికం కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.